ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఈరోజైతే మా మున్ని రానని చెప్పింది కాబట్టి నైటే కొంచెంగా పాత్రలు ఉంటే వాటిని కూడా నీట్‌గా కడిగేశాను. అలాగే వంటగది, అలాగే స్టవ్, ఇంకా గ్యాస్ కట్టు, చుట్టూరు టైల్స్ ఈ విధంగా నీట్‌గా పెట్టుకున్నానండి. ఎప్పుడైనా మనం నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా ఇలాగ నీట్‌గా తుడుచుకొని పెట్టుకుంటే ఉదయం సులువుగా పనులు చేసుకోవచ్చు. మెయిన్‌గా మనకు బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా సింక్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండాలండి. అప్పుడు మనకు ఎలాంటి బొద్దింకలనేది రావన్నమాట. ఇంకా మున్ని రాను అంటే మాత్రం కంపల్సరీగా ఎప్పటికప్పుడు పాత్రలు కడిగేసుకుంటానండి. సో, ఇంకా నెక్స్ట్ మరుసటి రోజు ఉదయం లేవంగానే కసులు మాత్రము ఓన్లీ హాలు, డైనింగ్ టేబుల్ కాడ వంటగది మాత్రమే ఊడ్చుకొని ఇంకా స్నానం చేసొచ్చి ఇలాగా పూజ చేసుకున్నానండి. పూలు కూడా కొంచెంగా ఉన్నాయి కాబట్టి సింపుల్‌గా ఇలాగా పూజ చేసుకున్నాను. నాకైతే పూలు ఎక్కువగా ఉంటేనే తృప్తండి. పూలతో అలంకరించుకోవడం అన్నా అలాగా ఇష్టమనమాట. సో, ఎంతమందికి ఇష్టమనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే మా మరిది గారు కందిపప్పు తీసుకొనొచ్చారండి. సో, కందిపప్పు సంచులకు గానీ, బియ్యం సంచులకు గానీ ఇలాగ కుట్టు వేస్తారు కదా! ఈ కుట్టు మనము తీసే విధానం మనం ఎలా సులువుగా తీయాలి అంటే, ఫస్టు ఒక సైడు ఒక దారం ఇస్తారండి కుట్టు. ఇంకో సైడు డబుల్ దారం ఇస్తారు. అంటే మనకు సేమ్ గొలుసు కుట్టులాగా కనపడుతుంది. అలాంటప్పుడు మనం ఎలా తీయాలి అంటే, ఫస్ట్ దారంని కట్ చేయాలి. ఆ మొన, ఈ మొన దారాలు ఇస్తారు. అయితే ఒక సైడు మనం బాగా కట్ చేసిన తర్వాత, మనకు డబల్ లైన్ దారం ఎటువైపు ఉందో అటువైపు మాత్రమే తీయాలి. అప్పుడు మనకు చాలా సులువుగా వస్తది. ఒక్క దారం ఉన్న వైపు తీస్తే చాలా కష్టపడాల్సి వస్తుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు కందిపప్పును చూసారా? సో, కందిపప్పు రేటు వచ్చేసి రూ. 113 పడిందండి. ఇవి స్పెషల్ కందిపప్పు అన్నమాట. చాలా బాగుంటుందండి పప్పు. సో, కందిపప్పు కొత్తగా తెచ్చినప్పుడు మనము ఏ వంటకాలు చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటాయండి. అయితే అత్తయ్య గారు ఏమంటున్నారంటే కారం ఉప్మా పప్పు చేయమంటున్నారండి. కాబట్టి నేను ఈరోజు కారం ఉప్మా చేస్తూ ఉన్నాను. సో, వీటిలోకి కొలతలు వచ్చేసి 4 కప్పుల బియ్యం తీసుకుంటున్నానండి. మనము బియ్యం మిక్సీ పట్టేటప్పుడు కూడా ఆన్ చేసుకుంటూ, ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒక బౌల్‌లో పోసేసుకోవాలండి. చూసారా? ఇలాగా మనకు రవ్వలాగా పట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మెయిన్‌గా మీ ఇంట్లో తిరగలి ఉంటే అంటే ఇసురాయి ఉంటే ఇసురాయిలో వేసేసుకొని ఇదే పర్ఫెక్ట్ కొలతలతో 4 కప్పుల బియ్యము, 1 కప్పు కందిపప్పు వేసేసి మనము ఇసురాయిలో ఇసురుకున్నామనుకో పర్ఫెక్ట్‌గా మనకు నూక వస్తుందండి. అది ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. సో, ఇసురాయి లేని వాళ్ళు ఇలాగ మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్‌లో పోసేసిన తర్వాత మనము కొంచెం గిన్నెని ఇలాగా అంటే కొంచెం లావు ఉండేటివి మనకు పైకి వస్తాయి. సో, వాటిని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసి ఈ విధంగా పోసేస్తే సరిపోతుంది. చూసారా? ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకొచ్చేసి ఒక 6 పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. మనము పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు ఇలాగ తుంచి వేస్తే మనకు సరిసమానంగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 1 స్పూను ఉప్పు వేసేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టేసుకొని నాకు తగ్గట్టు నేను ఒక 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను. సో, ఆయిల్ కాగే లోపల నెక్స్ట్ ఏం చేయాలంటే మనము రవ్వ మిక్సీ పట్టుకున్నాం కదా! సో, వాటిలో మనము బియ్యము అవన్నీ కడగలేదు కదండీ! కాబట్టి ఒక్కసారి నీళ్ళు అలాగా పోసేసి కొంచెం సేపు ఆగితే నీళ్ళన్నీ పైకొస్తాయి తేటలాగా. ఆ నీళ్ళని ఈ విధంగా వంపేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఇందులో వేసేసి వాటితో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. మనకు రవ్వ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా! కాబట్టి అన్నీ బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఎసురు మామూలుగా ఉప్మా అయితే సెపరేట్‌గా ఎసురు పోసేసుకుంటాము. అలా కాకుండా ఇలాగా ఎసురు పోసుకోవాలండి. అంటే మనకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే లూజ్‌గా ఉండాలన్నమాట. చూసారా? మెయిన్‌గా ఇందులో గమనించాల్సిన విషయం ఏందంటే కందిపప్పు పడింది కాబట్టి నీళ్ళని బాగా పీల్చుకుంటదండి. కాబట్టి 1కి 3 లెక్క నీళ్లు కొలత వేసేసి అలాగా మనం ఎన్ని గ్లాసులు పోసాము దానికి తగ్గట్టుగా మనం పోసేస్తే సరిపోతుంది. సో, నేనైతే 4 కప్పుల బియ్యము అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 15 కప్పుల నీళ్లు పోసేసి ఇలాగ పక్కకు పెట్టేశాను.
ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది. అందులో పోపు గింజలు, అలాగే ఆనియన్స్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇలాగా వేసేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమము ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనము నీళ్ళల్లోనే ఈ విధంగా కొత్తిమీర వేసామనుకో మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉప్మా చేసినప్పుడు కూడా మీరు ఎసురులోనే కొత్తిమీర వేశారనుకో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అయితే మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలండి. బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పుడు ఎలా కలుపుతామో అదే విధంగానే ఈ ఉప్మా కూడా కలపాలండి. సో ఇలాగా కలుపుతూ ఉండంగానే మనకు గట్టిగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలాగ గట్టిగా అయిన తర్వాత కొంచెంగా మనము నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గపెట్టుకోవాలండి. మెయిన్‌గా ఇది అత్తయ్య వాళ్ళు ఏంటంటే అల్యూమినియం పాత్రలలో చేస్తారు. మాడిపోయేటట్టు చేసుకుంటారండి. మనకు ఈ ఉప్మా మెయిన్‌గా మాడినటువంటి ఉప్మా తింటేనే టేస్ట్ అండి. కాకపోతే ఇప్పుడేంటంటే మాడినది తినకూడదు క్యాన్సర్ అని అంటూ ఉన్నారు. కానీ అత్తయ్య వాళ్ళు చేసినప్పుడైతే నిజంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా బాగా మాడగొట్టేవాళ్ళండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు మాటికి వచ్చి ఇలాగ గీకి ఆ మాడు పెట్టుకొని తినేవాళ్ళండి. సో టోటల్‌గా ఈ ఉప్మా చేసిన రోజు మాత్రము మా ఇంట్లో 3 పూటలు తింటారండి. అంత ఇష్టం అన్నమాట. నిజంగా టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే అందరము టిఫిన్ చేసేసాము. ఆ తర్వాత మనము డస్టింగ్ చేసుకోవాలి కదండీ! కాబట్టి మొత్తము టీవీ, టీపాయి, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, దివాన్ కాటు, సోఫా సెట్టు, టీపాయి ఇవన్నీ తుడుచుకుంటాం. నాకు ఎన్ని రోజుల నుంచో ఒక డౌట్ అండి. చాలామంది అంటే నేనైతే కస్సు ఊడ్చేంతోళ్ళకైతే బెడ్‌షీట్‌లన్నీ ఇదిలిస్తాను. ఏవైనా సోఫా సెట్ మీద కానీ ఇదిలిచాల్సినటువన్నీ ఇదిలించుకుంటాను. కానీ టీపాయ్ మాత్రం తుడచనండి. కసు ఊడ్చిన తర్వాత మాత్రమే తుడుచుకుంటాను అండి. ఎందుకంటే కసు ఊడ్చేటప్పుడు చిన్న దుమ్ము ఆ టీపాయ్ మీద పడతది. అప్పుడు మనము తుడిచినా తుడచనట్టే ఉంటదండి. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా కసు ఊడ్చంతోలికి బెడ్‌షీట్‌లు ఇలాంటివన్నీ ఇదిలిస్తూ ఉంటాను. కసు ఊడ్చిన తర్వాత టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్ అలాగా తుడుచుకుంటానండి. సో మీరెలా చేస్తారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఒకరొకరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. సో టోటల్‌గా డస్టింగ్ అయితే మొత్తం అంతా చేసేసాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బండలు తుడుచుకోవాలి కదండీ! కాబట్టి అందులో కొంచెంగా ఫ్లోర్ క్లీనర్ వేసేస్తూ ఉన్నాను. సో ఎప్పుడైనా మనము ఫ్లోర్ క్లీనర్ వేసేసిన తర్వాత నీళ్లు వదులుకోవాలండి. అప్పుడు మంచిగా నురుగు వస్తుందన్నమాట. చూసారా? భలే నురుగు వచ్చేసింది కదా! ఇంకా నేను మొన్న రీసెంట్‌గా ప్రెస్టేజ్ వాళ్ళది ఇలాంటి మాప్ తెప్పించుకున్నానండి. సో ఈ విధంగా మనం బాగా డిప్ చేసేసి ఇలాగ పిండుకుంటే సరిపోతుంది. మంచి సువాసన అండి. మంచి పూల వాసన వస్తుందన్నమాట. సో ప్లెజెంట్ స్మెల్. ఇంకిప్పుడైతే ఈ విధంగా పిండుకుంటూ ఉన్నాను. అన్నట్టు నేను యూజ్ చేసే ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి ఇదిగోండి. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వారి సర్ఫేస్ క్లీనర్ అనేది యూజ్ చేస్తున్నానండి. నేను మొన్ననే అమెజాన్‌లో తెప్పించుకున్నానన్నమాట. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇది మనము ఆల్ పర్పస్‌గా వాడుకోవచ్చు. ప్లస్ అంటే ఆల్ పర్పస్‌గా అంటే ఏ బండలకైనా కూడా అంటే ఒక గ్రానైట్ అయితేనేమి, మార్బుల్ అయితేనేమి, సిరామిక్ టైల్స్ అయితేనేమి, వుడెన్ టైల్స్ అయితేనేమి ఇలాగా వేటికైనా కూడా యూజ్ చేయొచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. మంచి సువాసన వస్తుంది. మనకు మరకలు ఎక్కడ ఉన్నా కూడా పోతాయండి. చూడండి ఎంత నీట్‌గా అయింది కదా! అయితే 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి మనకు 700 రూపీస్ పడిందండి. మనము మామూలుగా అంటే ఒక 6, 7 లీటర్లలో ఒక మూత వేసేసి మనం ఈ విధంగా మనం బండలు క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి మనకు అందాజుగా ఒక నెలన్నర రావచ్చండి. ఒక బాటిల్ నిండా పోసేసుకొని ఈ విధంగా వాడుకుంటే సరిపోతుంది. మెయిన్‌గా ఈ లిక్విడ్ ఏంటంటే గాన పూర్తి ఎండ ప్రదేశంలో పెట్టకూడదండి. కొంచెం నీడ వచ్చే ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట. ఏ లిక్విడ్స్ అయినా కూడా ఎండలో పెట్టామనుకో మనకు వాటిలోది అంతా ఆవిరైపోయి మంచి సువాసన పోతుందన్నమాట. అలా కాకుండా కొంచెం నీడలో పెట్టేసుకొని మనం వాడుకుంటే సరిపోతుంది. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారండి, మీ వంటగదిలో ఏ టైల్స్ వేపిచ్చారక్క అని. మేమైతే వుడెన్ టైల్స్ వేపించుకున్నాము. అలాగే మనం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఫస్ట్ వంటగదే క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్‌గా బెడ్‌రూమ్స్, సిట్‌ఔట్, హాల్ ఇలాగా క్లీన్ చేసుకొని ఇంకా లాస్ట్‌లో నీట్‌గా ఈ విధంగా మాప్‌ని పిండేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఏంటో మరి బయట సౌండ్ వస్తుందని బయటికి వచ్చానండి. చూడండి పిల్లి ఉడతలు 2 పోట్లాడుతూ ఉన్నాయండి. అసలు పిల్లి ఉడతను తినాలని వెళ్తుందో లేకపోతే ఉడత పిల్లి వస్తుందని భయపడి ఇలాగా అరుస్తూ ఉందో అసలు అర్థం కావట్లేదు. ఎంత గట్టిగా అరుస్తుందంటే ఉడత సన్నగా ఉన్నా కూడా ఎంత దూరమో వినిపిస్తుందండి వీటి అరుపు. సో నేను అత్తయ్యని అడుగుతున్నాను, ఏంటత్తయ్య ఇవి 2 ఇట్లా కొట్లాడుకుంటున్నాయి అంటే ఏమమ్మా మరి ఈ 2 ఎప్పుడు ఇట్లాగనే కొట్లాడుకుంటూ ఉంటాయని అంటూ ఉంది. అయితే ఉదయం కందిపప్పు తెచ్చాము కదా! కాబట్టి అత్తయ్య ఏం చేస్తుందంటే కందిపప్పుని ఈ విధంగా జల్లి పట్టేసి ఒక డబ్బాలో వేసేస్తూ ఉందండి.
ఇలా మనము తెచ్చిన పాటనే జల్లి పట్టుకున్నామనుకో పురుగు అనేది రావన్నమాట. ఈ నడుమ ఏంటంటే కొంచెం కొంచెంగానే తెప్పించుకుంటున్నామండి. ఒక 20 కేజీలు 25 కేజీలు మాత్రమే అలాగా తెప్పించుకుంటాము. మెయిన్ ఏంటంటే రోజు మా ఇంట్లో పప్పు ఉండాల్సిందేనండి. నువ్వు ఎన్ని వెరైటీస్ అన్నా చేసుకోండి, కంపల్సరిగా పప్పు ఉండాల్సిందే అనమాట. సో మీ ఇంట్లో కూడా మీరు రోజు పప్పు చేస్తారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పప్పు ఏ పప్పు చేయాలత్తయ్య అని అడుగుతూ ఉంటే, మొన్న మామిడికాయ పప్పు చేసావు కదమ్మా, సగము అలాగనే ఉంది, అదే వేసేసి పప్పు చేయిపో అని చెప్తూ ఉన్నారు. ఇంకా నేను లోపలికి వచ్చి ఈ విధంగా పప్పు ఉడకబెట్టుకుంటున్నానండి. మనకు 80% పప్పు ఉడికిన తర్వాత ఇలాగా మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసేసాను. అలాగే వాటితో పాటుగా ఎండు మెంతాకు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూనున్నర కారం పొడి, వాటితో పాటుగా కొంచెంగా కొత్తిమీర వేసేసి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసేసి ఒక్కసారి అలాగా కుదిర్చి మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్న తర్వాత మనము వీటిలో ఉప్పు వేసేసి ఎనుపుకోవాలండి. మనము పప్పు బాగా ఉడికిన తర్వాత రసం కావాలి అంటే కాసింత పప్పు పక్కకు తీసుకొని ఇలాగైనా రసం చేసుకోవచ్చు. ఇంకా పప్పులో ఉప్పు వేసుకొని ఎనుపుకొని వచ్చాను, అలాగే రసంలో ఉప్పు వేసుకొని ఎనుపుకొని వచ్చానండి. ఇంకా ఇప్పుడు రసంలో చింతపండు గుజ్జు వేసేసాను. ఇంకా మెయిన్గా రసంలో ఏమేమి వేస్తామంటే కొంచెంగా పచ్చి కరివేపాకు, ఒక టమాటా, కాసింత బెల్లము, అలాగే రసం పొడి, వాటితో పాటుగా కొంచెంగా చింతపండు గుజ్జు వేసేసి బాగా ఉడకబెట్టుకుంటాము. ఇంకా ఇప్పుడైతే పప్పులో పోపు వేసేసి ఈ విధంగా గిన్నెను కొంచెంగా వెచ్చ చేసేసి ఈ విధంగా పప్పు తీసామనుకో చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా మందికి తెలుసండి, పప్పు తీసేటప్పుడు చాలా మంది ఇలాగా గిన్నెను వెచ్చ చేసి తీస్తారు. అది ఎంతమంది చేస్తారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే రసం బాగా ఉడికిపోయిందండి. రసం పొడి ఎలా కొట్టాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. టోటల్గా మామిడికాయ పప్పు రసం అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత మనము మజ్జిగలో పోపు వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కొంచెంగా పెరుగుని తీసుకొని ఈ విధంగా చిలక్కొట్టి వాటికి తగ్గట్టుగా నీళ్లు పోసేసి, అలాగే వాటికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా వేసేసి వాటిలో కొంచెంగా అల్లము, అలాగే కొంచెంగా జీలకర్ర, ఉప్పు వేసేసి ఈ విధంగా మనము కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుందండి. ఇంకా వీటికి తగ్గట్టు ఒక 2 స్పూన్ల నూనె వేసేసి, అలాగే వాటిలో మనం దంచుకున్నటువంటి కచ్చపచ్చగా దంచుకున్నటువంటి మిశ్రమం అందులో వేసేసి వాటితో పాటుగా కరివేపాకు, ఒట్టి మిరపకాయలు వేసేసి కొంచెం వేగితే బాగుంటుందండి. పచ్చిమిర్చి వేగితే పంటి కింద పడితే టేస్ట్ అనమాట. కాబట్టి కొంచెంగా వేయించుకొని ఇందులో వేసేసాను. ఇంకా వీటిలో మనకు ఇంకా టేస్ట్ రావాలి అంటే కాసింత నిమ్మరసం వేసేసి, అలాగే కొంచెంగా కొత్తిమీర వేసేసి కలుపుకొని ఇలాగా ఇంకా కొంచెం నీళ్లు పోసేసి మనము గ్లాసులలో పోసుకొని తాగితే ఇంకా టేస్ట్ అండి. లేదు అన్నంలోకి అయితే కాసింత కొంచెం చిక్కగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఈరోజు టోటల్గా మా ఇంట్లో వంటలు కారం ఉప్మా, అలాగే పోపు వేసినటువంటి మజ్జిగ, అలాగే మామిడికాయ పప్పు రసం చేసుకున్నామండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే కూడా మనము ఇలాంటి పోపు వేసినటువంటి మజ్జిగ పోసిస్తే కూడా చాలా రుచికరంగా ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ మనం రోజువారీ వంటలు అయినా కూడా మనం కమ్మగా చేసుకున్నామనుకో కమ్మగా తినొచ్చండి. ఇంకా నెక్స్ట్ పని ఏంటి, స్టవ్ తుడచాలి, అంట్లు తోముకోవాలి. కాబట్టి నేను స్టవ్ దగ్గరికి వచ్చాను. అయితే కొంచెంగా స్టవ్ తుడిచానండి, ఎందుకంటే కొంచెం నూనె పడిందండి కాబట్టి తుడిచేశాను. అలాగే మనం ఈ లిక్విడ్ని మనం స్టవ్ దగ్గర తుడచాలి అనుకుంటే ఇలాంటి ఒక పాతది స్ప్రే బాటిల్ తీసేసుకొని వాటిలో ఒక 1/4 భాగం నీళ్లు పోసేసుకొని ఇంకా వాటికి తగ్గట్టు ఒక 2 మూతలు ఈ లిక్విడ్ వేసేసి బాగా షేక్ చేసేసుకొని మనం వేటికైనా కూడా వాడుకోవచ్చండి. మనము స్టవ్ దగ్గర ఉన్నటువంటి టైల్స్ తుడచడానికైనా కూడా వాడుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఒక బౌల్లో నీళ్లు తీసేసుకొని ఈ విధంగా కొంచెంగా స్ప్రే చేసేసి ఆ నీళ్ళల్లో మనము మామూలుగా కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, బాగా డిప్ చేసి గట్టిగా పిండుకొని ఈ విధంగా తుడుచుకుంటే మంచి షైనింగ్ వస్తాయండి. మెయిన్గా ఇది ఆల్ పర్పస్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. కిచెన్లో మంచి సువాసన వస్తుందండి. కాబట్టి ఇది మనకు డిస్ఇన్ఫెక్టివ్ ఫ్లోర్ కాబట్టి చీమలు కానీ పురుగులు కానీ ఏవి రావండి. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి సువాసన వస్తుంది. నేను మామూలుగా లిక్విడ్స్ చూపించానండి. అయితే నాకు కొంచెం హెల్త్ బాగుండకపోవటం వల్ల నేను అమెజాన్లో చూస్తే ఇది తెప్పించుకున్నాను అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నేను వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. చూడండి, వంటగది తల మిలమిల మెరిసిపోతుంది కదా. మెయిన్గా పనమ్మాయి రానప్పుడు మనం ఈ విధంగా
హుషారు పడి స్టెప్ బై స్టెప్గా చేసుకున్నామనుకో ఈజీగా సులువుగా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చండి. సో ఇంక ఇప్పుడైతే వంట మొత్తం అయిపోయింది, క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది, అలాగే పాత్రలు కూడా నీట్గా కడిగేసానండి. చూడండి ఎంత మెరిసిపోతున్నాయి కదా. చాలామంది మీరు పాత్రలు వేటితో తోముతారు అని అంటూ ఉంటారు. నేను మామూలుగా ఇది విమ్ బార్ ఉంటుంది కదండి, సో వాటితోనే తోముకుంటానమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు తినేసి పడుకున్నారండి. ఇంక ఇప్పుడైతే నేను లాస్ట్లో అన్నము, అలాగే మామిడికాయ పప్పు, మామిడికాయ కారము, అలాగే కొంచెంగా నెయ్యి వేసుకొని తిన్నామనుకో అమోఘంగా ఉంటుందండి. సో ఇవాల్టి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. రోజువారీ వంటలే కదా అని అనుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.